హనుమంతుడి కథ పురాణాల్లో చాలా ముఖ్యమైన, పవిత్రమైన భక్తి అయిన కథ. ఈయన్ని పవనపుత్ర అని పిలుస్తారు. ఈ హనుమంతుడు శివుని అనుగ్రహంతో జన్మించాడు. హనుమంతుడి యొక్క పూర్తి చదువు తెలుసుకుందాం. హనుమంతుడు అంజలిదేవి కేసరి యొక్క కుమారుడు. అంజలిదేవికి ఒక శాపం వల్ల వానర రూపం ఉంటుందన్నమాట. ఆ వానర రూపం అంటే కోతి రూపం. ఆ కోతి రూపంలో ఉంటారు. ఆ పుట్టిన కుమారుడే మన హనుమంతుడు. హనుమంతుడు పుట్టడం కారణం శివుని యొక్క అనుగ్రహంతో పుడతాడు. అంతేకాకుండా వాయుపుత్రుడు కూడా కొంచెం శక్తిని ప్రసాదిస్తాడనమాట. అందుకే హనుమంతుడికి చాలా శక్తి ఉంటుంది. హనుమంతుడు పుట్టిన తర్వాత చిన్నతనంలో సూర్యుని చూసి ఒక పండు అనుకుని పండుని తిందామని చెప్పి ఆకాశంలోకి వెళ్తాడు సూర్యుడి దగ్గరికి. అప్పుడు సూర్య భగవానుడు ఆ చిన్న పిల్లని చూసి వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. సూర్యుని కానీ పండుని తింటే అక్కడ ఉన్న సృష్టి అంతా అతలకుతలం అయిపోద్ది అని చెప్పి ఇంద్రుడు చూసి ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం హనుమంతుడి మీద విసురుతాడనమాట. విసిరిన వెంటనే ఆ వజ్రాయుధం వచ్చి హనుమంతుడికి గడ్డమే తగులుతుంది. గడ్డమే తగిలిన తర్వాత దెబ్బ తగులుతుంది అనమాట. అప్పటి నుంచి హనుమాన్ అని పిలుస్తారు. హనుమాన్ అంటే హను అంటే గెడ్డం, మాన్ అంటే దెబ్బ తగిలిన అర్థం. హనుమంతుడు చిన్నతనం నుంచే చాలా అలరివాడు, చాలా శక్తివంతుడు అనమాట. తన శక్తిని అదుపులో ఉంచుకోలేక అక్కడ ఉన్న మునుల మీద, ఋషుల మీద ప్రయోగిస్తూ ఉండేవాడు. ప్రయోగించినప్పుడు ఈయనకి ఎంత శక్తి ఎందుకు అని చెప్పి ఋషులు కోపం వచ్చి ఆయనకు ఒక శాపం విధిస్తారన్నమాట. ఆంజనేయ స్వామి యొక్క శక్తి ఆయనకి ఇష్టమైన శ్రీరాముడి పనులకే ఉపయోగపడాలని చెప్పి శాపం విధిస్తారు. అప్పటి నుంచి హనుమంతుడు తన శక్తిని మర్చిపోతాడనమాట. హనుమంతుడు ఒక గురువు సూర్య భగవానుడు. సూర్య భగవానుడి దగ్గరికి హనుమంతుడు వెళ్ళి విద్య నేర్చుకుంటూ ఉంటాడు. సూర్యభగవానుడు ఒక్కో ప్లేస్ ఉంటాడు కదా, అలా కదులుతూ ఉంటాడు కదా. అలాగే హనుమంతుడు కూడా సూర్యభగవాన్తో కదులుతూ విద్య నేర్చుకుంటాడు. విద్య మొత్తం పూర్తి నేర్చుకున్న తర్వాత హనుమంతుడు సూర్యభగవాన్ అడుగుతాడు, గురువుగారు మీకు నా గురుదక్షిణ మీకు ఏం కావాలంటే సూర్యభగవానుడు నా కొడుకైన సుగ్రీవుడు సాయం చేయి అని చెప్తాడు. ఒకరోజు శ్రీరాముడు, లక్ష్మణుడు సీతాదేవిని వెతుక్కుంటా దక్షిణ భారతదేశం వైపు వస్తారనమాట. అక్కడ ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలోకి వస్తారు. ఆ రాజ్యమే కిష్కింధ రాజ్యం. ఆ రాజ్యంలో ఒక గృహలో సుగ్రీవుడు దాక్కుని ఉంటాడు అనమాట. ఎందుకంటే శ్రీరాముని చూసి మారువేషంలో వచ్చారు మా అన్న వాలి, అంటే సుగ్రీవుడు యొక్క అన్న వాలి, వాళ్ళిద్దరికి పడదనమాట. సో వాలియే మారువేషం పంపించారని చెప్పి హనుమంతుడు చెప్పి చూడమంటాడు. హనుమంతుడు కూడా వెళ్ళి రాముడి దగ్గరికి వెళ్ళి చూస్తారనమాట. చూసిన వెంటనే హనుమంతుడు తెలిసిపోద్ది శ్రీరాముడని. వెంటనే ఆయన కాళ్ళు తీసుకుని స్వామి నేను మీ భక్తుల్ని అని చెప్తాడు. అలాగే శ్రీరాముడు కూడా ఒక స్నేహితుడి కింద భావించి ఆయన కూడా స్వీకరిస్తాడనమాట. అలా స్వీకరించిన తర్వాత అప్పుడు సుగ్రీవుడికి వాలికి ఉన్నది మొత్తం శ్రీరాముడు తెలుసుకుని వాళ్ళిద్దరికి యుద్ధం పెట్టి శ్రీరాముడు సుగ్రీవుడు సాయం చేసి వాలిని చంపించేస్తాడు, అంటే సంహరిస్తాడు. సంహరించిన తర్వాత ఆ కిష్కింధ రాజ్యానికి రాజు కింద సుగ్రీవుడిని నియమిస్తాడు. నియమించిన తర్వాత లక్ష్మణుడు రాముడు వచ్చిన పని కోసం తెలుసుకుని సుగ్రీవుడు సైన్యాన్ని అందరూ కలిపి సీతాదేవిని వెతకడానికి వెళ్తారు. శ్రీరాముడు లక్ష్మణుడు వచ్చిన రాజ్యం ఉంది కదా, అది కొంతమంది ఏమంటారంటే హంపీలో ఉన్న రాజ్యం ఉంది కదా, అది ఇదే ఒకటి అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వాళ్ళ సైన్యం, హనుమంతుడు అందరూ కలిపి వెళ్తారన్నమాట. అప్పుడు హనుమంతుడికి తన శక్తి గుర్తొస్తుంది. శ్రీరాముడు పనిలే కాబట్టి అక్కడ సముద్రం అడ్డొస్తే సముద్రం దాటుకొని లంకకి వెళ్తాడు. లంకకి వెళ్తుంటే అక్కడ అశోకవనంలో సీతాదేవి కూర్చుని ఉంటాడు. అప్పుడు ఆ అశోకవనంతో నాశనం చేసేసి హనుమంతుడు సీతాదేవితో మాట్లాడి, మాత నేను రాముని భక్తుడిని, నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాము అని చెప్తాడు. ఇక్కడే రావణాసుడు ఒక సైన్యం వచ్చి హనుమంతుని బంధించి లంకలోకి తీసుకెళ్ళిపోయి బంధిస్తారు. హనుమంతుడికి తోక ఉండడం చూసి చాలామంది నవ్వుతారన్నమాట. నవ్వి ఆ తోక నిప్పు అంటించమంటారు. నిప్పు అంటించినట్టు ఆ నిప్పుతో మొత్తం లంకను తగలబెట్టేసి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళిపోతాడు. హనుమంతుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చెప్తాడు, స్వామి సీతాదేవిని చూశాను, ఆ లంకనంతా కాల్చి వచ్చానని చెప్తారు. అప్పుడు అక్కడ ఉన్న రాజ్యం అందరూ కలిపి వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు లక్ష్మణుడికి ఇంద్రజిత్తుకి చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇంద్రజిత్తు చాలా శక్తివంతుడు. దానివల్ల లక్ష్మణుడు మోచపోయి పడిపోతాడనమాట. పడిపోతే ఆయన లెగాలంటే సంజీవిని అని చెప్పి పలానా కొండ దగ్గర ఉంటుంది, ఆ కొండలో సంజీవిని తీసుకురామని చెప్పి హనుమంతుడికి అప్పచెప్తారు. ఎందుకంటే హనుమంతు శక్తివంతుడు కాబట్టి. అక్కడి నుంచి హనుమంతుడు కొండ దగ్గరికి వెళ్తే సంజీవిని కనబడదు. అప్పుడు ఇలా కాదని చెప్పి ఆ కొండనే తీసుకొచ్చేసి పెడతాడు. ఆ కొండలో ఉన్న సంజీవిని తీసుకుని లక్ష్మణుని బతికిస్తారు. సో ఇంతే కాకుండా హనుమంతుడిది చాలా చరిత్ర ఉంటుంది. చెప్పుకుంటూ పోతే 2 రోజులు 3 రోజులు ఉంటుంది అనమాట. సో ఆయన కలియుగంలో కూడా ఆయన పుట్టినరోజు శనివారం పూజిస్తే శనీశ్వరుడి నుంచి విముక్తి చెందుతుందని చెప్పి భక్తులు నమ్ముతారు.
ఆయనకి సింధూరం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒకరోజు సీతాదేవి సింధూరం తలమై పెట్టుకుంటే, ఎందుకు మాత ఇలా పెట్టుకుంటున్నావు అంటే, ఈ సింధూరం అంటే రాముడికి చాలా ఇష్టం అని చెప్తారు. సో రాముడికి ఇష్టమే, హనుమంతుడు కూడా ఇష్టం కదా, అందుకు ఒకరోజు సింధూరం మొత్తం ఒళ్ళంతా వేసుకొని అప్పుడు రాముడి దగ్గరికి వెళ్తారన్నమాట. ఇప్పటి వరకు మీరు హనుమంతుడి కోసం తెలుసుకున్న స్టోరీ ఒక 30%, ఇంకా 70% ఉంది. ఆ 70% మీకు ఫుల్ స్టోరీ కావాలంటే కామెంట్లో ఫుల్ స్టోరీ అని చెప్పి కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో తీస్తాను. సో ఈ వీడియో నచ్చిందైతే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.